నుండి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అన్నమాట. ఈ రోజు నేను దాంట్లో రాసి కనుక చూడండి అమ్మా, నియోజకవర్గంలో ఇప్పుడు నేను 2 సార్లు తిరిగేసానమ్మా ప్రతి ఇంటింటికి. ప్రతి ఇంటి దగ్గర కొంతమంది ఏంటంటే రోజు రోజుకి మద్య షాపులు పెరిగిపోతున్నాయమ్మా, లెక్కలు తెగ పెరిగిపోతుంది పక్కన. ఇంకో పక్కనేమో కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి. ఇంకో పక్కనేమో ఈ మంగళవారం మడ్డిగడ్డలు. వీళ్ళందరి మధ్యన అమ్మ నలిగిపోయేది ఎవరా అంటే నా ఆడపడుచులేదు. వాళ్ళు కష్టాలు పడుతున్నారు, అయినా కానీ ఏదో రకంగా కుటుంబాన్ని ఎట్టుకొస్తున్నారన్న. అలాంటి వాళ్ళందరికీ అండగా ఉండాలి. మీరు మీ కాళ్ళ మీద నిలబడేలా నా ఆడపడుచులు. ఎందుకంటే మా చెల్లికి 21 ఏళ్ళ పెళ్లి చేస్తాం మేము. ఆ తర్వాత మా చెల్లి చిన్న బేకరీ పెట్టుకుని ఇంట్లోనే అలా దాన్ని తను ఎప్పుడు ఖాళీగా ఉండదాం, ఏదో చిన్న పని చేసుకుంటూ ఉంటది. మేము అలా అదో చదివించుంటే సరిపోయేది, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళేది మా చెల్లి. అర్థమైందమ్మా? అలా మీరు అందరూ కూడా ఇళ్లలో ఉండకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా చాలా మంది ఇంట్లో ఉంటారు. మీరు రాళ్ళు ఇస్తే పెళ్లి చేసేలా ఉన్నారు, కానీ సరైన పని లేదమ్మా ఎవరికైనా. సో మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా నేను ఈ పని చేస్తానమ్మా. ఒక అవకాశం ఉన్నాడు, నేను అభివృద్ధి కోసం ఒకటి అడుగుతున్నాను, ఒక అవకాశం ఉండమ్మా నాకు. మీ అందరికి అందుబాటులో ఉంటాను. వెళ్ళొస్తాను.